headlines. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా నితిన్ నబీన్ గారి యొక్క పర్యటన వారి వివరాలు కొంత చెప్పిన తర్వాత వేరే రెండు రాజకీయ అంశాల మీద పోతాం. 28వ తారీఖు నాడు నితిన్ నబీన్ గారు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో వారు రెండోసారి గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ కార్యకర్తల సమావేశంగా రావడం జరిగింది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇది రెండోసారి. ఈ పర్యటనలో హైదరాబాద్ 28వ తారీఖు వచ్చి హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక శంషాబాద్లో ఉన్నటువంటి ఒక రంగారెడ్డి బీజేపీ ఆఫీస్ కార్యాలయం, అక్కడి నుంచి కొన్ని జిల్లాలలో దాదాపు 10 కార్యాలయాలు, 9, 10 ఆ ప్రాంతంలో ఉన్నాయి కార్యాలయం. ఆ కార్యాలయాలన్నీ కూడా వర్చువల్గా అక్కడి నుంచి వారు ఇనాగ్రేట్ చేస్తారు. అది దాదాపు మధ్యాహ్నం పూట 3 గంటలకు 4 గంటల ఆ ప్రాంతంలో ఉంటుంది. దాని తర్వాత సాయంకాలం పూట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏదైతే 3 కార్పొరేషన్స్ ఏదో ఏర్పాటైనాయి, దాంట్లో బూత్ ప్రెసిడెంట్స్కి మీటింగ్ అవుతుంది. దాని తర్వాత రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల మీటింగ్ ఉంటుంది. అనంతరం భోజనం తర్వాత నెక్స్ట్ డే విబిఐటి క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో కాన్క్లేవ్, విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మరి ఇతర స్టూడెంట్స్ కూడా ఉంటారు అక్కడ. వారితోని ఒక బయటి కాన్క్లేవ్ ఉంటుంది. ఆ కాన్క్లేవ్ తర్వాత వారు వరంగల్ వెళ్తారు. దారిలో భువనగిరిలో వారికి స్వాగతం ఉంటుంది. వరంగల్లో రాష్ట్రంలో అనేక ట్రైబల్స్ తెగలు ఏవైతే ఉన్నాయో, లంబాడ కావచ్చు, కోయ కావచ్చు, చెంచు కావచ్చు, గోండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆదివాసీలతో వీళ్ళతోని ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత వారు కార్యకర్తల సమావేశం వరంగల్లో ఉన్నటువంటి ఒక ఉమ్మడి వరంగల్ బూత్ ప్రెసిడెంట్ సమావేశం అక్కడ అవుతుంది. ఈ 2 తర్వాత వారు హైదరాబాద్ వచ్చి నెక్స్ట్ డే వారు స్టేట్ వర్కింగ్ కమిటీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే మనం ఈరోజు మేము స్టేట్ కమిటీ అనౌన్స్ చేసినామో దాంతోపాటు అక్కడ ఆఫీస్ బీరస్ మీటింగ్ కూడా ఉంటుంది. అది ఘట్కేసర్లో ఉంటుంది. ఈ యొక్క అక్కడి నుంచి వారు మధ్యాహ్నం పూట భోజనం అనంతరం వారు ఢిల్లీ పోవడం జరిగింది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ చేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదు. ఆయన భూమి కాడ పంచాయతీ కాదు, బాయి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు. హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగా అయ్యి ఆయన మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయన థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రేహాన్స్లో కావచ్చు, తర్వాత అనేక సంస్థలలో, నిఘా సంస్థలలో పనిచేసిండు. ఇలా విచిత్రం ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఉట్టి ఏదో అడ్డ మీద కూలీలో రాండి పోండి అన్నట్లు
ఇలాంటి నోటీసులు ఏం లేదు. ఫోన్ చేసి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని వచ్చేసి సెక్యూరిటీ బంద్ అంటే ఏంది ఇది? రాజ్యాంగమా? రాజ్యాంగంలో ఒక వ్యవస్థ ఉందా లేదా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం, లేకపోతే సొంతంగా నడుస్తుందా? ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగము ఏం చెప్తుంది ఆర్టికల్ 14లో? చెప్పండి, ఆర్టికల్ 14లో ఏం చెప్తుంది చూసుకోండి. ఎవరైతే అధికారులు ఓరల్గా మీరు ఏం లేకుండా సెక్యూరిటీని విత్డ్రా చేస్తామంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్ల? ఆర్టికల్ 4లో ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి రిప్లై తీసుకోకుండా, ఎలాంటి నివేదికలు తెప్పించుకోకుండా ఒక రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించినటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్గా రక్షణ విత్డ్రా చేయడానికి వీలు లేదు ఆర్టికల్ 14 ప్రకారం. ఏమన్నా నివేదికలు ఇచ్చినాయా? భద్రతా నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చినాయా? ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందా? ఎవరు నివేదిక ఇచ్చిండు? రాజకీయ ప్రమేయంతో సెక్యూరిటీని విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేవు. రాజకీయ ప్రమేయంతో ఇచ్చినటువంటి సెక్యూరిటీ కాదు అది. ఇంటెలిజెన్సీ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి సెక్యూరిటీ అది. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇంకా ఏంటంటే అవార్డులు రాష్ట్రపతి అవార్డే కాదు, ఇంకా పెద్ద పెద్ద అవార్డు తీసుకున్నాడు. భద్రతా సంస్థల యొక్క అవార్డు తీసుకున్నాడు. కేంద్ర హోంశాఖ నుండి సెక్యూరిటీ మోడల్, రాష్ట్రపతి అవార్డు, అనేక అవార్డులు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ అవార్డు తీసుకున్నాడు. సెక్యూరిటీ అవార్డు తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మోడల్ తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ తీసేస్తే ఇక భారతదేశంలో రక్షణ ఎక్కడిది? రాజ్యాంగానికి రక్షణ ఎక్కడిది? రేపు ఎవరు పనిచేస్తారు? రేపు ప్రభుత్వంలో అధికారులు ఎవరు పనిచేస్తారు? సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. అనేక సందర్భాలలో స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి నిరసనలు, అభివృద్ధి కావాలి, పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలి, పోర్టులు రావాలి, ఫిషింగ్ హార్బర్లు రావాలి అని చెప్పి అనేక సందర్భాలలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒక విజ్ఞప్తి రావడం, దాని మీద అది పూర్తి కానటువంటి పరిస్థితుల్లో నిరసనలు కూడా చేపట్టడం జరిగింది. వాటికి సంబంధించి రామాయపట్నం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. మన నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అనేక సందర్భాలలో అనేక పార్టీలు దానికి సంబంధించి పాదయాత్రలు చేశాయి, నిరసన కార్యక్రమాలు చేశాయి. రామాయపట్నం సాధనే ధ్యేయంగా రామాయపట్నం సాధన సమితి ఏర్పాటైంది. 2014, 2019 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడ అవకాశం ఉందో, ఏ విధంగా ఎక్కడ మనము పోర్టులు నిర్మించుకుంటే, ఫిషింగ్ హార్బర్ నిర్మించుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి అవసరాలతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి ఆలోచన చేసి ఆయన రామాయపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ ఈ 3 పోర్టులకు సంబంధించి కూడా ఆయన అభివృద్ధిని వేగవంతం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు రామాయపట్నం ఏదైతే ఉందో మొట్టమొదటిగా దాన్ని స్వాహా చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి విషయాలను తెర మీదకి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా రామాయపట్నం పోర్టు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం పోర్టు ప్రారంభమై పోర్టు పనులు వాయువేగంతో జరిగినటువంటి పరిస్థితుల్లో నేడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధిని అడ్డుకోవడం, ఆ వేగాన్ని తగ్గించడం, పనులు జరగకుండా నిరోధించడంతో పాటు ప్రైవేటు వైపు అడుగులు వేసేటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. మేము స్పష్టంగా అడిగేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 60% పైగా రామాయపట్నం పోర్టు పూర్తయితే ఈరోజు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ డీబీఎఫ్ఓటీ కింద డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి డీబీఎఫ్ఓటీ కింద ఈరోజు దాన్ని ఆ విధానం పేరిట ప్రైవేటు పరం చేయాలనేటువంటి కుట్రకి ఈరోజు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడు. ఇప్పటికే దాదాపుగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి దశాబ్దాల కళ, మత్స్యకారుల కోరిక, ఈ ప్రాంత మత్స్యకారుల కోరిక ఫిషింగ్ హార్బర్ కావాలని చెప్పి తెలంగాణ
రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి విధులు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఇటీవల కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఆయన్ను పేరెంట్ క్యాడర్ కు బదిలీ చేసింది. 3 రోజుల క్రితం ఆయన కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న కె రామకృష్ణారావు పదవి కాలం ఈ నెల 30తో ముగినంది. ఈ నేపథ్యంలో సంజయ్ జాజును రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. పీలేరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో సుమారు 75% పనులు పూర్తయ్యాయని, మిగిలిన 25% పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పీలేరు ఆర్డీఓ మరియు స్పెషల్ ఆఫీసర్ నారాయణ రెడ్డి తెలిపారు. సర్పై ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ప్రజలు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివకుమార్ తో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఇవన్నీ ఇప్పుడు కొన్ని ఇట్లా పర్మనెంట్గా షిఫ్ట్ అయినవి డూప్లికేట్స్ అటువంటి ఏదైనా ఇదే ఇవ్వదు. కానీ జిన్నయంగా ఇక్కడ ఉండే వాళ్ళకు ఏ ఒక్కరు ఓటు కూడా ఇదేం కాదు. ఎవరిని ప్లానింగ్ కాకుండా వచ్చినప్పుడు సక్రమంగా బిల్లు ఫామ్ ఇస్తే ఏదైనా చాలు. ఒకవేళ ఎక్కడైనా లేకపోయినా కూడా ఇంకా మన కుమారస్వామి రిప్లేస్ పెట్టాము. ఆయన వెంకటేష్ ఇన్ఛార్జ్ ఆయన ఇక్కడికి వచ్చినా వాళ్ళకు మనం తీసుకోవచ్చు. వాళ్ళకు అట్లే బిఎల్ఓ కూడా ముఖ్య కాలేజీ బిఎల్ఓ ఉంది. ఎవరైనా బిఎల్ఓ ఫోన్ చేస్తే కూడా మాకు వాళ్ళు బిఎల్ఓ చేస్తారు. అది ఇది చేస్తారు. ఇది 60 కావాల్సి వస్తాను. ఇది ఇన్ని చేసింది. డైరెక్ట్గా సిటిజన్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అతను కూడా తన ఫామ్ పెట్టచ్చు. అతను ఓటర్ కార్డు పెడితే ఫామ్ వస్తుంది. దాని ద్వారా కూడా ఆయన అప్లై చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఎక్కడ ఏమీ చేసేది లేదు. అందులో మనకి ఎలక్షన్, మనకి ఓటు, మనకు నెక్స్ట్ ఇమీడియట్ ఎలక్షన్స్ కూడా లేవు. మన రాష్ట్రానికి సంబంధించి మరి 29 ఉండేది. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను యథాతథంగా అమలు చేయాలని, ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బహిష్కరిస్తూ కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేసుకున్నా కూడా కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని, సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఉద్యోగాల విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు చెల్లించే ముఖ్యమంత్రి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 8,000 కోట్లను అప్పుగా తీస్తే తప్పేంటని ప్రశ్నించారు. విద్య కొరకు బడ్జెట్ లేదు అనడం చాలా బాధాకరం. మూసీ సుందరీకరణ, మెట్రో అభివృద్ధులకు మేము అడ్డంకి కాదు. వీటిపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని మండిపడ్డారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ యథావిధంగా కొనసాగాలి. ఈ నెల 30న జరిగే తరగతుల బహిష్కరణకు అన్ని విద్యార్థి సంఘాల, కుల సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డాక్టర్, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా పూర్తి ఫీజులు చెల్లించే విధంగా ఆర్ కృష్ణ తీసినటువంటి జీవో నెంబర్ 58, 59 దీన్ని యథావిధంగా కొనసాగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవ విధానానికి వస్తే, గతంలో మన మాజీ ముఖ్యమంత్రులు గౌరవ రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ మా దగ్గర బడ్జెట్ లేదు, దీన్ని ఎత్తివేసే ప్రమాదం చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఏమైంది? వాళ్ళ ఉన్న సీట్లకి ఎసరైంది. అవి గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు ఏదో మాట మాట్లాడబోయారు. కృష్ణన్న ఒకటే మాట చెప్పాడు, బిడ్డ దీన్ని తెరువు వస్తే భస్మమైపోతారు అని చెప్పగానే అసెంబ్లీలో చెప్పాడు, దీని తెరువు రాను. అసలు ఇది ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడి నిరాహార దీక్ష చేసి చేపట్టినటువంటి ఈ యొక్క యజ్ఞానికి నేను చేదోడు వాదోడుగా ఉంటానే తప్ప నేను ఫీజు రియంబర్స్మెంట్ జోలికి రాను అని చెప్పినటువంటి మాట కిరణ్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఏదో ఆశామాష అనుకుంటున్నాడు, మా దగ్గర బడ్జెట్ లేదు. ఇలా బడ్జెట్ లేదని చెప్తున్నావు, కుంభకోణాలన్నీ ఎక్కడ పోతున్నాయి? లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి? ప్రతి ఏటా తీసుకొచ్చే 16 లక్షల కోట్లు ఎక్కడ బడ్జెట్ పోతుంది? వచ్చే ఆమ్దాని ఎక్కడ పోతుంది? విద్యార్థులకు 10,000 కోట్లు లేవా? 8,000 కోట్లు నువ్వు లెక్క ప్రతి సంవత్సరం తీస్తే ఎంత? సంవత్సరానికి 2,500 కోట్లు మాత్రమే సరిపోతుంది. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి విద్యార్థికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఫీజులను
నెలకు మరి పిల్లల అకౌంట్ల కాలేజ్ యాజమాన్యానికి చేరుస్తున్నారు. ఒక్కసారి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి విజయ్ మహారాష్ట్ర, అక్కడ కూడా తమిళనాడులో విజయ్ కొత్తగా వచ్చాడు. విద్యార్థులకు ఎక్కడికక్కడ అండగా ఉండి మరి విధానాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ పాఠశాలనే కానీ కాలేజీలనే కానీ కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దుతున్నటువంటి యువ నాయకులనైనా చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బిడ్డ, నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ జోలికి వస్తే మీరు భస్మాసుడిలాగా మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకున్నట్లు అవుతుంది. ఇలా ఎందుకంటే ఆర్ కృష్ణన్న దాని ఒక యజ్ఞం లాగా దాని యొక్క ప్రతి బీసీ బిడ్డ ఇవాళ చదువుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకులాలో ఉన్నటువంటి ఓసీలు కూడా ఇలా చదువుకొని ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, దేశ భవిష్యత్తును తిరగరాసే ఒక సైంటిస్ట్ కావాలని ఒక ఆలోచనతోని ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించిండు. తను త్యాగం చేసి తన జీవితం అంకితం చేసిండు. కానీ అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ జోలికి వస్తే భస్మాసుడిలాగా మీరు భస్మమవుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. నేటి నుంచి ప్రారంభమైన బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ సందర్భంగా రొట్టెల పండుగ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీద్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధరెడ్డి, పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది కరెక్ట్.
సార్ కొంచెం వెనక్కి రండి సార్. నా కొంచెం వెనక్కి రండి. నా కొంచెం వెనక్కి రండి. భయ్యా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.